హాయ్. ఇవాళ నడుము నొప్పి గురించి చెప్తున్నాం. నడుము నొప్పి గురించి అంటే నొప్పి ఎలా వస్తదని కాదు. సర్జరీ అవసరమా లేదా? ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ మధ్యకాలం ప్రాక్టీస్‌లో తరచుగా చూస్తున్నాను. డాక్టర్ నాకు నడుము నొప్పి ఉంది. పలానా డాక్టర్ సర్జరీ చెప్పారు. వెళ్ళాలా? లేదా? మాకు కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంది. అలా ఒక ఇద్దరు, ముగ్గురు డాక్టర్‌ని తిరగడం జరుగుతుంది. సో, ఇవాళ నుంచి ఈ కన్‌ఫ్యూజన్‌ని తీసేద్దాం. ఎలా అంటే నడుము నొప్పి అందరికి ఉంటుంది. అంటే ఎక్కువ పని చేసేవాళ్ళు, వంగి లేచేవాళ్ళు, ప్రయాణాలు ఎక్కువ చేసేవాళ్ళు, వయసు అవుతున్న వాళ్ళలో. వీళ్ళలో నడుము నొప్పి ఉన్నోళ్ళు మనం ఆపరేషన్ పోవాలా లేదా అనే డెసిషన్ ఉంటుంది. అసలు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. సరే, ఈ నడుము నొప్పిని మనం వాడుక భాషలో సయాటికా అంటుంటారు. మేము లంబోసైకల్ రాడికులోపతి అంటాం. డిస్క్ పెరగడం కానీ, అక్కడ ఎముకలు అదుముకోవడం కానీ, పడడం వల్ల కానీ వస్తూ ఉంటుంది. ఆ నడుము నొప్పి నడుము నుంచి కాలు దాకా వస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ సర్జరీ అవసరమా లేదా? ఎవరికి సర్జరీ అవసరం ఉంది అంటే, నడుము నొప్పి విపరీతంగా ఉండి, అసలు తగ్గకుండా ఉండి, భరించలేనంత నొప్పిగా ఉంటే, మందులతో ఫిజియోథెరపీతో కూడా తగ్గకుంటే, ఆ కండిషన్‌లో మనము సర్జరీ పోయే అవకాశం ఉంటుంది. నొప్పి భరించలేకుండా. అది కూడా కొన్ని వారాల దాకా మందులతో చూడొచ్చు. 2, 3 వారాలు దాటిన తర్వాత కూడా మీకు తగ్గకపోతేనే మనం డెసిషన్ తీసుకోవచ్చు. కొంతమంది అయితే ఇంచుమించు 3 నెలల వరకు పెయిన్ తట్టుకునే కెపాసిటీ ఉంటే 3 నెలల వరకు మందులు ఫిజియోథెరపీతో చూసుకొని తగ్గకపోతే సర్జరీకి పోవచ్చు. ఎవరిలో ఖచ్చితంగా సర్జరీకి పోవాలి అంటే, ఎవరికైతే నడుము నొప్పితో పాటు కాళ్ళలో బలహీనత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నడుము నుంచి కాలుకి వస్తుంది అనుకుంటాం నొప్పి. నడుము నుంచి బటక్ నుంచి థై నుంచి కాలు కింద దాకా వస్తుంటుంది. దీంట్లో కాళ్ళలో బలహీనం ఉన్నా, కాళ్ళు అంటే పైకి లేయడానికి ఇబ్బంది ఉన్నా, బలహీనం ఉన్నా, పాదం పైకి కిందకి లేయడంలో బలహీనం ఉన్నా, అంటే ఇలా లేయలేకుండా, దీన్ని ఫుడ్ డ్రాప్ అంటాం, పడిపోతుంటాయి, లేకుండా బలహీనం ఉన్నా కూడా వాళ్ళని సర్జరీకి తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా బొటన్ వేల్ ఎగ్జామిన్ చేస్తాం. బొటన్ వేల్ పైకి లేచినప్పుడు లేకుండా, ఇలా ప్రెషర్కి అగేన్స్ట్గా లేకుండా పడిపోతున్నా వాళ్ళకి సర్జరీ వస్తుంది. అంటే కాలు బలహీనం, తొడభాగం పైకి లేకపోయినా, కాలు ముందుకు జరగకపోయినా, బలహీనంగా ఉన్నా, బటన్ వేల్ బలహీనం పైకి లేకపోయినా వాళ్ళకి సర్జరీ అవసరం ఉంటుంది. ఎట్లా మనం తెలుసుకోవడం అంటే, పేషెంట్ చెప్తుంటారు నడుస్తున్నప్పుడు కాళ్ళలో చెప్పులు జారిపోతున్నాయి, తెలియకుండా కూడా జారిపోతున్నాయి అని చెప్పిన వాళ్ళలో సర్జరీ అవసరం ఉంటుంది. అలాగే ఈ నొప్పితో పాటు, బలహీనంతో పాటు కొంతమందిలో యూరిన్ మోషన్కి ఇబ్బందులు వస్తాయి. యూరిన్ మోషన్ ఇబ్బందులు ఉన్నా కూడా సర్జరీ చేయించుకోవడం అవసరం ఉంటుంది. ఏదైతే పాదం బొటన్ వేలు పైకి ఎత్తున్నానో, పవర్ అంటే నేను దీన్ని లేపగలుగుతున్నాను, కిందకు పోవట్లేదు, ప్రెషర్ ఇచ్చినా కూడా ఇది స్ట్రాంగ్ అని అర్థం. సో ఇట్లాంటి వాళ్ళు సర్జరీ పోవాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా కదా, కాలు నొప్పి ఉండే సైడ్గా చాలా మందికి ఉండనే ఉంటుంది. ఎవరు సర్జరీకి వెళ్ళాలి, ఎవరు సర్జరీకి వెళ్ళకూడదు అనేది మీకు పాయింట్ క్లియర్గా అయినట్టు. థ్యాంక్ యూ.